నీకు కళ్ళు కనిపించడం లేదా ఏంటి? నీకు తెలీదా నువ్వు ఈ నగలు కాదు, నువ్వు గంగక్క నగలు తగిలించాలి. నువ్వు అసలు ఏమంటున్నావు? నీకు మతిగాని పోయిందా? క్షమించండి, ఈవిడ నా కోడలు ఏదో తినేసినట్టుంది, అందుకని ఈ విధంగా మాట్లాడుతోంది. పద పద జ్యోతి పద. వదలవాడి చేతిలో వదలమంటుంటే వదలు. నీకే చెప్పండి. ఇప్పుడు ఆవిడ ఏముంది? పొరపాటైతే నేను కూడా చేస్తాను, కానీ మీరు కావాలని చేస్తున్నారు. నీకు తెలీదా నువ్వు ఈ నగలు కాదు, నువ్వు గంగక్క నగలు తగిలించాలి. అంటే దీని అర్థం నేను ఇందాక చూసింది గంగనే. అంటే గంగ బతికే ఉంది. తను ఇప్పుడు చాలా పెద్ద సమస్యలో ఉంది. భగవంతుడా, నేను ముందు ఏదో ఒకటి చేసి గంగ ఎక్కడుందో చూడాలి. ఇక తనకు వీళ్ళందరి గురించి నిజం చెప్పాలి. నేను తనకు చెప్పాలి వీళ్ళు తనకి వ్యతిరేకంగా ఏదో ప్లాన్ చేస్తున్నారు అని. నేను త్వరగా గంగ ఎక్కడున్నా వెతకాలి. అరే ఏమైంది మీకు? ఈ దెబ్బ ఎలా తగిలింది? అయ్యో చాలా రక్తం కారిపోతుంది. లేదు లేదు, నాకు పెద్దగా ఏమీ తగలేదు, తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుంది? రండి మీరు నాతో పాటు, నేను మందు రాస్తాను మీకు. చూడండి, రక్తం కారడం ఆగిపోతుంది, అలాగే దెబ్బ కూడా తొందరగా తగ్గిపోతుంది. సరేనా? రండి. చూడండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి. నాకు పెద్దగా ఏమీ తగలలేదు, తగ్గిపోతుంది. చెప్తున్నాను కదా నేను మీకు. చూడండి, నేను మీకు మీ అన్నలాగా చెప్తున్నాను. నేను మీకు లేపనం రాస్తాను, పదండి మీరు నాతో పాటు రండి. ఇదిగోండి ఒక్క నిమిషం. నేను మీకోసం మీకోసమే వెతుకుతున్నాను. ఈవిడ చేతికి దెబ్బ తగిలింది, రక్తం కారుతోంది. ఈవిడికి తీసుకెళ్ళి మందు రాయండి. ఈవిడ నా భార్య, ఈవిడ మీకు మందు రాస్తారు. మీరు తనతో వెళ్ళండి. నమస్తే. తనతో పాటు వెళ్ళండి. రండి. పర్లేదు, పర్వాలేదు, వెళ్ళండి. రండి.